కేంద్రంలో యూపీపీఎస్సీ ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ని సెలెక్ట్ చేస్తారు. ఐఆర్ఎస్ లేకపోతే ఇండియన్ ఫారిన్ సర్వీస్, రైల్వే సర్వీస్ని తయారు చేస్తారు. రాష్ట్రాల్లో ఆ తర్వాత వచ్చే ఉద్యోగాలన్నింటికీ రాష్ట్ర సర్వీస్ కమిషన్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో స్టేట్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్లో స్టేట్ సర్వీస్ కమిషన్ మారిగా ఉంటాయి. ఇలాంటి కీలకమైనటువంటి ఉద్యోగాలు ఇవి. ఆల్ ఇండియా సర్వీస్ ఎంత ముఖ్యమో స్టేట్ సర్వీసెస్ కూడా అంతే ముఖ్యం. ఈ స్టేట్ సర్వీసెస్లో డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి, కమర్షియల్ ట్యాక్సెస్, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన కీలకమైన పోస్టులు ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్లో ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా ఎలిజిబుల్. ఇక్కడ సెలెక్ట్ అయిన డిఎస్పి రేపు ఎస్పీ అవుతాడు. ఇక్కడ సెలెక్ట్ అయిన డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ అవుతాడు. ఇలాంటి అతి కీలకమైన పోస్టుల్ని వీళ్ళే రేపు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ కలెక్షన్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఎంత ముఖ్యమో కమర్షియల్ ట్యాక్సెస్లో కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా గ్రూప్ 1 సర్వీసెస్ ఉంటాయి, గ్రూప్ 2 సర్వీసెస్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఉంటే భారత రాజ్యాంగ ప్రకారం మనకి ఇచ్చిన హక్కు ఇది. నిరుద్యోగ జీవితాల్లో నిరుద్యోగులే కాదు, ఇది ఈరోజు ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ. కొంతమంది రాజకీయాల ద్వారా పవిత్రమైన వృత్తిని ఎంపిక చేసుకొని సర్వీస్ చేయాలనుకుంటే ఈరోజు ఐటీలో కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినా కాదు, నేను ప్రభుత్వ సేవలు అందించాలని గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఇవన్నీ వస్తారు, అటు కేంద్రానికి ఇటుగానే. నేను చాలామందిని చూశాను, వాళ్ళకొక కళ. ఆ కళ ఏంటంటే నేను సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి మెరిట్లో రాష్ట్ర ప్రజలకు పేదరిక నిర్మూలన చేయడానికి నేను ముందుకు రావాలి అనేది వాళ్ళ ఆలోచన. అలాంటిది మీరు చూస్తే ఈరోజు నాటి చైర్మన్ ఆ రోజు చేసిన వాళ్ళందరినీ, ఎప్పుడు కూడా నేను 45 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా, చైర్మన్ వేసే వ్యక్తిని రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ ఎతికి నీతి నిజాయితీ సమర్థతకు పెద్దపేటేసి నామినేట్ చేస్తాం. అక్కడ కాంప్రమైజ్ ఉండకూడదు. చైర్మన్ కాంప్రమైజ్ అయితే ఇంక బోర్డు అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అందుకే మీరు చూస్తే ఆ రోజు ఉదయ భాస్కర్ ఎవడో నాకు తెలియదు, మాకుండే ఏజెన్సీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం, వడగట్టిన తర్వాత బెస్ట్ క్యాండిడేటు, క్యారెక్టర్ ఉండేవాడు, నీతి నిజాయితీ ఉందని అతన్ని పెట్టాం. మెంబర్స్ కూడా అదే మరి సెలెక్ట్ చేశాం. వీళ్ళు వేసిన మెంబర్స్ని మీరు చూస్తే నెక్స్ట్ గౌతమ్